భారత ఆర్థిక వ్యవస్థ $4.5 ట్రిలియన్. $2 ట్రిలియన్ నుంచి 4.5కి రావడానికి దాదాపు 20 ఏళ్ళు పట్టింది. 15, 20 ఏళ్ళు. మోడీ వచ్చాక ఇప్పుడు $4.5 ట్రిలియన్, $5 ట్రిలియన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం జరుగుతుంది. అదే అమెరికా ఆర్థిక వ్యవస్థ $30 ట్రిలియన్. అంటే మనం 5 అనేసుకుంటే 5కి డబుల్ 10, 10కి డబుల్ 20, 20కి హాఫ్ డబుల్ అంటే 250% ఎక్కువ అది. అయితే దాని దరిద్రం ఏంటంటే, మన జీడీపీలో $4.5 ట్రిలియన్ మన వ్యాపారం అయితే, మన జీడీపీ అయితే, మన అప్పులు 70% ఉన్నాయి అందులో. అదే అమెరికాకొచ్చేటప్పటికి $30 ట్రిలియన్ దాని ఎకానమీ అయితే, $39 ట్రిలియన్ అప్పులున్నాయి. ఇది అప్పుంది దానికి. $30 ట్రిలియన్ ఎకానమీ, $39 ట్రిలియన్ అప్పు. దాని వడ్డీ ఈ ఏడాది ఎండింగ్‌కి $1 ట్రిలియన్ కట్టాల్సొస్తదట. ఏడాదికి $1 ట్రిలియన్ కేవలం అప్పులు చెల్లించాల్సిన పరిస్థితిలో ఆర్థిక సంక్షోభంలో ఉంది అమెరికా.